హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఈరోజు ఒక స్వీట్‌తో వచ్చేస్తున్నానండి మీ ముందరికి. ఏం స్వీటు మీరు గెస్ చేసారా? ఇది గల్ఫ్ కంట్రీ ప్రతి అరబ్ కంట్రీలో ఇది చాలా ఫేమస్‌గా తింటారండి. చాలా చాలా ఇష్టంగా తింటారు ఇది. దీని పేరు వచ్చేసి బస్బూసా అంటారండి ఇక్కడ గల్ఫ్ కంట్రీలో. కువైట్‌లో అయినా, సౌదీలో అయినా ప్రతి గల్ఫ్ కంట్రీలో అయినా ఫేమస్ అంటే చాలా ఫేమస్ అండి ఇది. చాలా ఇష్టంగా తింటారు. దీనికి ఏమేం కావాలో, దీనికి ఎలా తయారు చేశాలో, నేను దీనికి ఏమేం వేసానో అన్నీ ఒక లాంగ్ వీడియో పార్ట్ 1, పార్ట్ 2 చేశానండి. ఏదో నాకు వచ్చినట్టుగా నాకు పనులు చేసుకొని ఏదో అప్లోడ్ చేసుకుంటున్నాను. ఏదో అంతగా లేకుండా ఏదో నాకు వచ్చినట్టుగా నా తరహాలో నా క్రియేటివిటీలో నేను అప్లోడ్ చేస్తున్నానండి. ఏం అనుకోబాకండి అందరూ. ఎందుకంటే నా టాలెంట్ కూడా ఇంతే అని చూపించాలి కదా. అందరి టాలెంట్ నేను చూసుకొని వాళ్ళని చూసి కాపీ కొట్టే బదులు నా టాలెంట్ ఏందో అంతే అన్నట్టుగా చూపిస్తున్నానండి. హెవీగా లేకుండా ఏదో నాకు వచ్చినట్టుగా. ఎందుకంటే ఇక్కడ గల్ఫ్ కంట్రీలో పని చేసుకుంటా ఇది కూడా ఒక జాబ్ లాగా ఇది కూడా రన్ చేస్తున్నాను. అందువల్ల అండి చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇది. దీనికి కావాల్సిన మొత్తం అండి నేను పార్ట్ 1, పార్ట్ 2లో పెట్టున్నాను. దీనికి మెయిన్ అని షీరా వేస్తున్నానండి. ఇది నేను లాంగ్ వీడియోలో పెట్టలేదు, షార్ట్ వీడియోలో పెడుతున్నాను. ఎందుకంటే ఇది లాంగ్ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. అది వాయిస్ ఓవర్ ఇస్తా నేను రికార్డ్ చేశాను ఆ 2 వీడియోస్లు, పార్ట్ 1, పార్ట్ 2. అందువల్ల ఇది నేను షార్ట్లో పెట్టేస్తున్నానండి. ఏమనుకోబాకండి. ఇది అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. నేను ఫస్ట్ ఓవెన్లో పెట్టేశాను. ఒక రెండు ప్లేట్లుగా వేసానండి ఇది. ఎందుకంటే ఒక 2 స్టెప్పులుగా వేయాలి. మధ్యలో ఏంటంటే ఒక క్రేమా అని వస్తారు. క్రేమా అని చెప్తున్నాను కాదు, నేను ఒక ప్రతిదీ వాళ్ళు తింటారని. అది 2 ఏలుగా వేసి దానికి మధ్యలో అది క్రీమ్ వేయాలి. అందువల్ల అంటే 2 ప్లేట్లో వేసాను నేను అది స్వీట్ని. చూడండి ఎలా ఉందో. మధ్యలో అది క్రీమ్ అలా రావాలంటే అది సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే మనం చేసుకొని తినగలమా ఇండియాలో అనుకుంటారండి. కానీ చేసుకొని తింటేనే కదా దాని టేస్ట్ ఎలా ఉందో ఏంటో తెలుస్తుంది. ఈ టేస్ట్లు కూడా తినాలి కదా. ఇదేంటంటే నేను ఇది పిస్తా వేస్తున్నాను. పిస్తా అదేంటంటే గ్రైండ్ చేసేసి పైన డెకరేషన్గా వేస్తున్నాను. తర్వాత ఏంటంటే ఇది కోకోనట్ అండి, మన ఇండియా కోకోనట్ పౌడర్ అండి. ఇది మెయిన్ టేస్ట్ అంటే కోకోనట్ పౌడర్తోనే టేస్ట్ వస్తుందండి. నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.